బ్రిటన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ 421 స్థానాల్లో అఖండ విజయం సాధించారు. బ్రిటిష్ రాజు కింగ్ చార్లెస్ III ఆహ్వానం మేరకు 58వ ప్రధానిగా బ్రిటన్లోని లండన్ నెంబర్ 10 డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం నుంచి జాతినుద్దేశించి ఉపన్యసించారు. బ్రిటిష్ సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందినటువంటి 28 మంది ఎంపీలు కూడా విజయం సాధించారు. అలా భారత సంతతికి చెందినటువంటి లిసా నాండేను క్యాబినెట్లో సాంస్కృతిక, మీడియా, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా డేవిడ్ లామీ బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్, భారత మధ్య సంబంధాలు మరింత దృఢతరం చేస్తామని తను తెలియచేయడం కూడా ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. అంటే బ్రిటిష్ ఎన్నికల్లో మరి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధాని రిషి సునాక్ ఓటమిని చవిచూడడం జరిగింది. 121 స్థానాలతో సర్దుబాటు చేసుకోవడం జరిగింది. 2019 కన్నా ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో 250కి పైగా స్థానాలు కోల్పోయినది. రిషి సునాక్ కన్సర్వేటివ్ పార్టీకి చెందినటువంటి వారు.